విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం సుప్రీం నేను స్లోగన్స్ చెప్తుంటాను నా తర్వాత మీరు కూడా దళిత కేసుల పైన జరుగుతున్న దాడులను 1990 రద్దు చేయాలి దళిత కేసుల మత స్వేచ్ఛను చేయాలి రాష్ట్రపతి ఆర్టికల్ 1950 రద్దు చేయాలి క్రైస్తవులు ఎస్సీలో చేర్చాలి దళిత క్రైస్తవులను చేర్చాలి దళిత క్రైస్తవులను వర్ధిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి సుప్రీంకోర్టు తీర్పు కుల స్వేచ్ఛను కాపాడాలి దళిత క్రైస్తవుల ఇంట్లో క్రైస్తవుల బయటకు రా క్రైస్తవుల ఇంట్లో క్రైస్తవుల బయటకు రా క్రైస్తవుల ఇంట్లో క్రైస్తవుల బయటకు రా క్రైస్తవుల దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి దళిత క్రైస్తవులకు రాజ్యాంగ హక్కులు ర్యాలీగా స్వాగత్ బిల్లుకు ఫాలో చేయండి. దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు దళిత క్రైస్తవుల హక్కుల కోసం దళిత క్రైస్తవుల వరకు ఇక్కడ మానవహారం ఉంటుంది మరియు పెద్దల యొక్క ఉపన్యాసం ఉంటాయి. దయచేసి చర్చలకు వెళితే ఎస్సీ హోదా కోల్పు చాలా మంది పోగొట్టు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దళితులు మత స్వేచ్ఛ కల్పించాలి. కేవలం మతం మారిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య వారు ఆగస్టు నెల 10వ తేదీని బ్లాక్ డేగా అనగా చీకటి రోజుగా డిక్లేర్ చేసి ఆ రోజును 1950వ సంవత్సరం ప్రెసిడెన్షియల్ ఉత్తర్వును ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వలన జరిగినటువంటి దళితుల అన్యాయం కోసం న్యాయపరమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని రావాలని ఈ నిరసనను వ్యక్తం చేయాలని పిలుపునిచ్చి ఉన్నారు. భారతదేశ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య ఇచ్చినటువంటి ఉత్తర్వు మేరకు కడప మేత్రాసనం ఎస్సీ ఎస్టీ కమిషన్ వారు కడప మేత్రాసన పీఠ కాపరి సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దళితులకు ఇవ్వబడినటువంటి ఆ రాజ్యాంగ హక్కులను దళిత క్రైస్తవులకు కూడా వర్తింపజేయాలనేదే
మా యొక్క డిమాండ్, మా యొక్క రిక్వెస్ట్ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకొని ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాం, అయ్యా మా వైపు కూడా దృష్టి సారించండి. ఏ రకంగా అయితే సిక్కులకు బౌద్ధులకు కూడా ఎస్సీ హోదాను కల్పించారో దళిత క్రైస్తవులకు కూడా ఈ ఎస్సీ స్టేటస్ను ఎస్సీ హోదాను కల్పించి న్యాయాన్ని మాకందరికి కూడా వర్తింపజేయాలని కోరుతూ ఉన్నాం. ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛను మాకు దయచేయాలని కోరుతున్నాం. ఎందుకనగా ఏ పౌరునికైనా కూడా మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. మరి దళితులుగా ఉన్నటువంటి మేము క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన ఈ అన్యాయాన్ని మాకు అంటగట్టడం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? పార్లమెంటులో కూడా మాకు దళిత క్రైస్తవులకు చట్టబద్ధతను తీసుకొని వచ్చి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా పరిష్కరించి సత్వరమే దళిత క్రైస్తవులకు దళిత హోదాను దయచేయాలని కల్పించాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో 4 సార్లుగా ఏ ఒక్క దళితుడు చర్చికి వెళితే ఎస్సీ హోదా కోల్పోతారు, ఎస్సీ హోదా ద్వారా వచ్చే ప్రతి ఒక్క లబ్ధి, ప్రతి ఒక్క పథకాలు ఎస్సీలకు అందవు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఒకటే ఈ సందర్భంగా మాట్లాడుతున్నాము, దళిత వర్గాలకు సంబంధించినటువంటి వారు క్రైస్తవ మతం లేకపోయినంత మాత్రాన వారి స్థితిగతులు మారవు, వారి అంటరానితనం మారదు, వారి ఆర్థిక అభివృద్ధి మారదు, మరి వారి సమాజంలో వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఏమాత్రం మారదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తీర్పు దళిత వర్గాల మీద గుడ్డలు పెట్టుగా మారింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినంత మాత్రాన అది అమలయ్యే పరిస్థితి కాదు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది, రాజ్యాంగానికి లోబడే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 15లో ఇది స్పష్టంగా రాజ్యాంగంలో రాసింది. మరి భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగం ఆయన 100 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందే చెప్పడం జరిగింది. 1950లో ఒక పార్లమెంటు పరిధిలో ఈ యొక్క ఆర్టికల్ను మరి ఈ చట్టరీత్యాని ఈ అనేక సార్లు మరి దీన్ని ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దళిత వర్గాలకు ఏమాత్రం అన్యాయం జరిగినా కూడా ఇటువంటి నిరసన పొందుకునే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి సందర్భంగా మరియాపురం చర్చిలో కూడా మరియాపురం చర్చికి సంబంధించి ఆర్ఎస్ఎం చర్చికి సంబంధించినటువంటి బిషప్ తండ్రి గారి మరి పాస్టర్లు, మరి ఫాదర్లు, సిస్టర్స్ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏది ఏమైనా దళిత వర్గాలను, దళిత క్రైస్తవులను అణగదొక్కే కార్యక్రమాన్ని ఎదుర్కొనేటందుకు ప్రతి ఒక్క దళిత క్రైస్తవుడు రోడ్డు మీదికి రావాలి తప్ప మీరు 4 గోడల మధ్య ప్రార్థిస్తే ప్రయోజనం లేని పరిస్థితికి రోజు వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క దళిత క్రైస్తవుడు రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తే తప్ప ప్రయోజనం ఉండదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.